తన రాజీనామాను ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలతో ఉన్న కార్యకర్తల బాధను ఢిల్లీకి తెలియజేయలేకపోయానన్నారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానన్నారు రాజాసింగ్. ఇక పార్టీ మార్పుపై స్పందించారు. తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరూ కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా ఏం టెన్షన్, ఏ బీజేపీ ఇక బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించి ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేది రాజాసింగ్ నైతికతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే తప్పక బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. పార్టీ కన్నా మేమే పెద్ద అనుకుంటే బీజేపీలో కొనసాగలేరని అంటోన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్టీ రాజాసింగ్ని రాజీనామా చేయమని అడగలేదు, ఆయన రాజీనామా చేస్తున్నారు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేసింది కాబట్టి అది రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి పంపించింది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాంట్లో ఆయన ఇష్టం రాజీనామా చేసింది కాబట్టి పార్టీ భవన్ లేదు కాబట్టి ప్రభావం పడుతుందని చెప్పేసి మేమేం అనుకుంటలేము. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వీరామారావు గారు ముందు నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. ఇప్పుడే వచ్చి ఏదో పెరిగింది తగ్గింది అనేటువంటి విషయంలో వాస్తవం లేదు. కాబట్టి పార్టీ కంటే గొప్ప ఎవరు కాదు. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని అందరం కూడా గౌరవించాలి. కాబట్టి పార్టీ అన్ని రకాల ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఇదే ఇప్పుడు మేము ప్రభావం పడుతుందా పడదా అని చెప్పేసి ఇంకా ఏమీ ఆలోచన లేదు. దాన్ని ఏ రకంగా ఆలోచన చేయాలనేది రాష్ట్ర పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటుంది. ఆ రకమైన స్టెప్స్. ఇక తెలంగాణలో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుకుంది. మొత్తంగా 3,14,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. అయితే గతంలో ప్రకటించినట్లు స్మార్ట్ కార్డులు అందజేస్తారా లేక నార్మల్ కార్డులు అందజేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 10 ఏళ్ల చీకట్లను పారద్రోలి ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోచ్చారణలతో పవిత్రతను సంతరించుకున్నాయని అన్నారు. పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి ఒక సంకేతం అన్నారు. ప్రజాప్రభుత్వం సంకల్పానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ అక్షరయజ్ఞంలో చేతులు కలిపినటువంటి ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతామన్నారు.
త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని కూడా వెల్లడించారు. న్యాయశాఖ దీనిపై పనిచేస్తోందని కూడా చెప్పారు. దేశంలోని దళితులు ఆదివాసీలకు గౌరవం లేకుండా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఇక దళితులు ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి బీజేపీ పదవులు ఇస్తోందని ఆయన దుయ్యబట్టారు. Which has really shaken this country. In 2017, when Sri Rohit Vemula, who committed suicide in University of Hyderabad, which has really made the entire country to think about it, what is happening in BJP, under the BJP ruling. Sri Rohit was a PhD scholar and he was an active member in Ambedkar Students Association. For the discrimination what he was facing in the University of Hyderabad, he along with few friends thought that they'll bring the issues to the authorities of the university for the self-respect and social justice for the Dalits. When he was fighting for the self-respect and social justice under the leadership of BJP, the students wing of BJP, the AVP, led by one Mr. Sushil Kumar, filed a false case and brought lot of pressure on the university authorities to book the cases, to rusticate them from the university, and finally making them to feel so bad, and which has led to the most unwanted thing which has taken place in this country of Rohit Vemula. హైదరాబాద్లో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు. మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే తమకు దక్కాల్సిన హక్కులు దక్కుతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల సింహగర్జనతో కొంతమంది నోళ్లు మూతపడ్డాయన్నారు. ఇంతకాలం మాలలు సంఘటితం లేకపోవడం వల్లే అన్ని రంగాల్లో నష్టపోయారని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. డాటా ప్రకారంగా మీరు నిర్ణయించుకోమని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మన సోదరులందరూ కూడా మంచిగా చదివినారు, కమిషన్ రిపోర్ట్ చదివినారు, ఇది కూడా చదివినారు. వాళ్ళకి అనిపించింది మాకు అన్యాయం జరిగింది దీంట్లో అని చెప్పి కోర్టు పోవడం. మంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు వాళ్ళు. సో మనకు కొంచెం అవస్థ ఉన్నా, మనకు అన్యాయం అయినా కానీ మనం కొన్ని రోజులు ఆగే అవసరం ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది, ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలంటే ఎక్కడ పోవాలి? మనము ఖాళీ కోర్టుకి పోవాలి, ఇంకెవరు లేరు అక్కడ. ఎందుకంటే మనకు అనుకూలంగా మనకు న్యాయం చేసేలాగా ఎక్కడ కనబడలేదు. సో మనకు కేవలం కోర్టుకి పోవాలి. సో మనం కోర్టుకి పోవాలి. మనం అందరూ ఏదైతే ఇంతకుముందు ఆ యూనిటీ చూపించాం, ఎందుకంటే యూనిటీ చూపించేది అవసరం ఉన్నది. ఆ యూనిటీ ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు. అయితే మనము ఏదైతే మనం డిసెంబర్ 2 నాడు మీటింగ్ లా మనము ఎంత క్రమశిక్షణతోని మనం అందరం కూడా అప్పుడు పట్టుదల ఉండి అందరికి పిలిచినా పిలవకుండా చలో పోదాం మనం, చలో హైదరాబాద్ అని చెప్పి అందరు కూడా వచ్చి. వెల్కమ్ బ్యాక్. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయన్నారు. ఆ 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పత్రాలన్నీ కమిషన్కు అందించామన్నారు. 3 సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలు కూడా ఇచ్చామని వెల్లడించారు. ఇప్పుడు కమిషన్కి ఇచ్చిన వాటికన్నా మించి వివరాలు తమతో ఉన్నాయన్నారు హరీష్ రావు. అయితే కమిషన్కు ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారం అందజేయలేదని, తమకు అనుమానాలున్నాయని చెప్పారు. ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అన్నాడు. ఎంత బాధ కలుగుతుంది అంటే ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు. 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన నిజాం నవాబు కట్టిన, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అలా కలుపుకున్నాడు. మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు తవ్వినరా, ఒక చెక్ డ్యాం కట్టినరా, ఒక కాలువ తవ్వినరా, ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా?
మీరు ఏం చేయకుండా అంత పంట పండిందంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. మీ హయాంలో ఏమన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి, ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి, ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమి కూడా లేదు. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. ఒకటి 299, 512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది, నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు, శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు హరీష్ రావు. నీటి వినియోగం, నీటి పంపకం మధ్య తేడా సీఎంకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు ఆయన. నీటి పంపకాలపై ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపు కాంగ్రెస్ పాపమే అన్నారు హరీష్ రావు. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉన్నది నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది, అందులో కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి కృష్ణాలో కూడా ఏమంటాడు 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ ఆర్డినెన్స్లతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడదామన్నా వినలేదన్నారు. 396 జీవోను హైకోర్టు కొట్టివేసిన విషయం గుర్తుకు లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ఇచ్చేట్లుంటే 20 నెలలు ఎందుకు వృధా చేశారని ప్రశ్నించారు. బీసీలను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కామారెడ్డిలో ఇచ్చిన హామీ ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. చేస్తున్నటువంటి రోజుకొక చర్య అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తా ఉంటే పూర్తి అనుమానాలు వస్తా ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్టు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. బీసీ కమిషన్ వేసిండ్రు, తప్పు అని చెప్పి అందరు కూడా కొట్లాడి నిలదీస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు, మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా సాధించుకుందాం అని చెప్పిన తర్వాత ఒక్క రోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. హడావుడి చేసిన తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లని చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడుగు. అల్టిమేట్ గా లాస్ట్ గా 42% చట్టబద్ధతతో పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుంది భావిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు March 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే, గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. వీరి వల్ల
కేబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను, నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలే? బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ ప్రకటన జాగృతి విజయం అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల రిజర్వేషన్పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం పైన తెలంగాణ జాగృతి ఒత్తిడి తెచ్చిందని, ఆర్డినెన్స్తో పాటుగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 17న తలపెట్టిన రైలు రోకో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది. టీటీడీలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడంపై పాలక మండలి పునఃసమీక్షించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్రీవారి పట్ల విశ్వాసం లేని వారికి అన్య వర్గాల వారిని స్వామి చెంత ఉండే అవకాశం ఇవ్వద్దన్నారు. త్వరలోనే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అన్య వర్గాల వారికి శ్రీవారి సన్నిధిలో చోటు కల్పించడంతో హిందువుల ఆచార వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. స్వామివారిపై నమ్మకం లేని వారికి జీతపత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయన. కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు గాని ఇతర దేశస్తులు గాని ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది. నేను పవన్ ప్రకాష్ రెడ్డి చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట. ప్రధాని మోడీపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. మోడీ పాలన దేశానికి తలవంపులు తెస్తోందని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగ్గర్ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పచెప్పడమే మోడీ లక్ష్యమని అన్నారు. నక్సలైట్లను చంపొచ్చు కానీ నక్సలిజాన్ని చంపలేరన్నారు. మోడీ అమిత్ షా తలకిందులుగా తపస్సు చేసినా నక్సలిజాన్ని అణిచివేయలేరని నారాయణ తెలిపారు. దేశంలో దొంగ బాబాలు ఎక్కువయ్యారని ఆయన మండిపడ్డారు. రామ్దేవ్ బాబా ఓ కార్పొరేట్ సన్యాసి అని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా సంక్షోభం తీసుకెళ్తా ఉంది. ఒకటి కార్పొరేట్ అవినీతి పెరగడం, కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇవ్వడం, భూ సంపద మొదలుకొని అనేక సహజ వనరులు మొత్తం వాళ్ళకి అప్పగిస్తా ఉన్నారు. వేలాది ఎకరాల భూములు వాళ్ళకి అప్పగిస్తారు. ఒకవైపు బ్యాంకులు మొత్తం లూటీ చేసి వెళ్ళినటువంటి 29 మంది పాలనలో ఉంటే దాని 20 మంది మోడీ శిష్యులే. ఈ బ్యాంక్ మొత్తం లూటీ చేసిపోయినాడు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మన భారతదేశానికి అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నాడు. విద్యార్థుల్ని హరాస్ చేస్తున్నాడు, ఆడు ఉద్యోగస్తులు హరాస్ చేస్తున్నాడు. టారిఫ్లు పెంచడం ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. గౌరవ స్థానంలో మోడీ ట్రంప్ కు గులాముగా మారిపోతున్నాడు. భారతదేశానికి ప్రపంచంలో తలవంపులు చేసే పద్ధతిలో మోడీ పరిపాలన చాలా అసహ్యకరం. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆపరేషన్ కగాలి పేరు కూడా చెప్తాను. ఇంకా ఒకవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనంతో పాటు పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికారు. హైదరాబాద్ నగరములో ప్రతి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలైన ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల GHMCతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగి
ఏపీ సచివాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు నిర్వహించారు. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. భారత్లో ఎక్కువ జనాభా ఉండడం మనకు పెద్ద వనరు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతోందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. దేశం అంటే మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలని సీఎం అన్నారు. గురజాడ చెప్పిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు ఆయన. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈ రోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకండి. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు కూటమి సర్కార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రెంటపాళ్లలో జగన్ పర్యటనలో వైసీపీ నాయకులకు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరమన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన రాజకీయ జీవితంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం మొదటిసారి చూస్తున్నా అన్నారు. పోలీసులు చిత్రహింసలు తాళలేక ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మృతి చెందారని గుర్తు చేశారు. పోలీసుల అత్యుత్సాహంతోనే జగన్ పర్యటన విజయవంతం అయిందన్నారు. హైకోర్టు గైడ్లైన్స్ ధిక్కరించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు, ఎవ్వరు వెళ్ళడానికి వెళ్లే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అని కాపలాలు కాశారు. ఆగారా? మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా? ఎవరిని కూడా సమీకరించకపోగా తండోపతండాలుగా వచ్చారు. అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగమంది వచ్చేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ 113 మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు. ఏం చేస్తారా కేసు పెడితే? మీరు భయపెడుతున్నారా? కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతాం. ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం, మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. ప్రకాశం జిల్లా కొండెపిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రోజా, ఆదిమూలపు సురేష్, ఇతర నేతలు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, జిల్లా నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని, జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మనం ఓడిపోయినాం ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టాన్ని తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరపున పోరాటమే ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు, 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారు చూసే ఒక కథ సార్. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తెలియదంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరేడు లేదా సార్? పథకం ఇవ్వకుండా మేము ఎదగాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట. అడిగితే టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు అందరం కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు. ఏంటి ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట. ప్రవేశపెట్టింది సూపర్ 6. అంటే 5 ఏళ్లలో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా తాము ఇచ్చిన సూపర్ 6 కానీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన 143 కానీ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా చేసుకుంటున్నాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వారి మేనిఫెస్టో వారి
ఏపీలో అమరావతి రాజధాని కోసం ప్రభుత్వం చేపడుతున్న రెండో విడత భూసేకరణపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అమరావతిలో ప్రధాని మోడీ తొలిసారి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో నిరసన చేపట్టారు షర్మిల. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. గన్నవరం ఎయిర్పోర్టుకే అంతర్జాతీయ విమానాలు రావడం లేదని, మళ్లీ అమరావతిలో ఎయిర్పోర్ట్ అవసరమా అంటూ ప్రశ్నించారు. గారికి ఎలా ఉండిందో గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బెట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా, మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు, రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి 33,000 ఎకరాలలో ఒక 20,000 ప్రభుత్వ భూమి అంటే మొత్తం 54. హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజుల రిమాండ్లో ఉన్న 5గురిని సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్పై మల్కాజ్గిరి కోర్టు విచారణ జరుపుతోంది. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. కల్తీ కల్లు తాగి ప్రజలు అస్వస్థతకు గురవడంతో రంగంలోకి దిగారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 5 బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. డీడీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాద్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ కల్లు ఘటనపై 5 టీంలతో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 3 కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసి 4 వ్యాపారులను అరెస్ట్ చేశారు. ఈ నెల 9న గుజరాత్లోని వడోదరాలో మహీసాగర్ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా 2 వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదన్నారు. మరోవైపు 3 రోజులుగా మహీసాగర్ వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటన తర్వాత ఆర్ఎన్బికి చెందిన 4 ఇంజనీర్లను సస్పెండ్ చేశారు.